ఈరోజు మనం మనిషిగా ఈ లోకంలో జీవిస్తున్నాము కదా, చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో గ్రహించాలి. రెండు మార్గములు, ఒకటి స్వర్గము, ఒకటి నరకము. ఈ నరకం నుంచి తప్పించబడడానికి స్వర్గానికి వెళ్ళాలంటే ప్రభువైన యేసు క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం దూరానికి వచ్చినాడు. ఆయన మన కోసం వచ్చినాడు. ఎందుకనగా ఈ మానవుడిగా మనం లోకంలో ఎన్నో పాపాలు చేస్తున్నాము కదా, ఈ పాపాలను తప్పించబడి ఆయన స్వర్గానికి తీసుకెళ్ళాలంటే మన యేసు క్రీస్తు మన దగ్గరికి వచ్చినాడు. కనుక ఆయన ఏం చెప్తున్నాడంటే, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గమై ఉన్నారు. మన యేసు క్రీస్తు మార్గంలోకి వెళ్ళాలంటే మన యేసు క్రీస్తు నమ్ముకోవాలి. అని ఏం చెప్తున్నాడంటే, ఈ రోజు మనం చేసిన పాపాలను చనిపోయి ఉన్నారు. ఈ రోజు చేసిన తలంపులను గుర్తుపడింది. ఈ రోజు చేతులు చేస్తున్నాము, పాపం వల్ల చేతులకు కళ్ళు కూర్చోబడినాయి. ఈ రోజు పాపమి మార్గం నడుస్తుందా ఆ మేకులని కూర్చోబడినది. కనుక ఆయన మన కోసం చనిపోయినాడు. ఈ రోజు ఈ లోకంలో మన కోసం ఏమైనా చేసినారా? అట్లాంటి త్యాగం కానీ ప్రభువైన యేసు క్రీస్తు మన కోసం చేస్తున్నారు. అని ఏమన్నాడంటే, ఈ రోజు చేసిన పాపం ద్వారా ఆయన చనిపోయి తిరిగి 3వ రోజు వచ్చిన్నాడు. ఎందుకంటే ఆయన జీవము గల దేవుడు. ఆయన జీవముగా తిరిగి 3వ రోజు వచ్చినారు. నిజంగా ఈ లోకంలో చూసుకుంటే పేరు యాంగతో చనిపోయి ఉన్నారు, వాళ్ళు చనిపోయి ఉన్నారు, మంచి మంచి వాళ్ళు చనిపోయి ఉన్నారు. కానీ ఎవరు కూడా సమాధించి తిరిగి పడలేదు. కానీ ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే సమాధించలేదు. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు కనుక సమాధించి తిరుగులేదు. ఈ లోకంలో చూసుకున్నట్లే ఏ దేవుడు లేదని ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేదని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో పాపం నుంచి తప్పించబడి ప్రభువైన యేసు క్రీస్తు ఒకడే. ఈ నరకం నుంచి తప్పించబడి ఆయన మోక్ష మార్గానికి తీసుకెళ్ళడానికి ఆయన 2000 సంవత్సరాల క్రితం మన కోసం వచ్చినాడు. కనుక ఈ రోజు ఎందుకు ఏ మార్గంలోకి వెళ్ళాలని ఆలోచించే మోక్ష మార్గంలోకి వెళ్ళాలనుకుంటున్నావా? ఇదిగో ఇప్పుడు యేసు క్రీస్తును నమ్మిరా. ఇదిగో ఇప్పుడు యేసు క్రీస్తును నమ్మి ఉన్నట్లే మోక్ష మార్గం అంటారు. ఎందుకనగా మనిషికి మరణము ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. ఎందుకనంటే ఈ క్షణము ఏమి అవుతుందో మనకి తెలియదు. చివరి దినములో ఉన్నాము. భూకంపంలో రావచ్చు, మనకి యాక్సిడెంట్ కావచ్చు, డామ్ బ్లాస్ట్ అవ్వచ్చు, యుద్ధమే జరగచ్చు. ఆ యుద్ధంలో మన ప్రాణాలు పోవచ్చు. కనుక చెప్తుందంటే మరణము ఆ మరణము ఏ క్షణము ఎప్పుడు వస్తుందో పోతుందో మనకి తెలియదు. కనుక సత్యాన్ని తెలుసుకుంటాను మోక్ష మార్గం వెళ్తాను. చెప్తున్నాడు, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము. కనుక ఆయన తప్ప లేడు. నమ్మిన నువ్వు సోక్ష మార్గం వెళ్తావు, లేదంటే నరకం వెళ్తావు. నరకంలో అగ్ని చావదు, పురుగు చావదు. కనుక ఆ నరకం నుంచి తప్పించబడటానికి యేసు క్రీస్తు మన కోసం వచ్చినాడు. ఈ రోజు నీకు శాంతి సమాధానం లేకున్నావేమో, ఈ రోజు గొడవలు వదిలేసి ఉన్నారేమో, ఈ రోజు నీకు డబ్బు లేదని అందరూ వదిలేసి వచ్చాము. కానీ యేసు క్రీస్తు కదా ఆయన ఈ రోజు కోసం ఉన్నారు. ఈ రోజు ఆయన మన కోసం త్యాగం చేస్తున్నారు. అటువంటి త్యాగం త్యాగం ఆయన చేస్తున్నాడు. కనుక ఆ త్యాగాన్ని ఈ రోజు నేను విడిచిపెట్టదు. ఎందుకంటే శాశ్వతంగా ప్రేమించున్నారు. ఈ లోకంలో ఎవరు ప్రేమించినట్లుగా యేసు క్రీస్తు మనం ప్రేమించున్నారు. ఎందుకంటే ఆయన మన కోసం చనిపోయినాడు. అవును కదా, ఈ రోజు ఉన్నప్పుడు నమ్ముతూనే ఉంటారు, ఉన్నప్పుడు నమ్ముతూనే ఉంటాడు. కానీ అది దూరం అయినప్పుడు మీతో ఎవరు. కానీ యేసు క్రీస్తు మీ దగ్గర ఉన్నా లేకపోయినా నిరంతరం మీ భూమిని విడిచిపెట్టేంత వరకు మీతోనే ఉంటాడు. నువ్వు చనిపోయిన తర్వాత కూడా మీ పరలోకంలో కూడా ప్రేమిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఈ లోకంలో మోక్ష మార్గానికి యేసు క్రీస్తు మాత్రమే తీసుకెళ్తారు. యేసు క్రీస్తు మాత్రమే మోక్ష మార్గం ఉంది. ఎందుకంటే ఆయన ద్వారా మాత్రమే ఈ పాపం నుంచి విడుదల పొందడానికి, ఆయన మాత్రమే ఈ పాపం నుంచి తీసుకోవడానికి యేసు క్రీస్తు చేశారు. ఇంకెవరు చేయలేరు కూడా. నమ్మండి, ఎన్ని ఆచారాలను తొలగించుకోండి, ఎన్ని ఆచారాల వల్ల మీరు మోక్ష మార్గం వెళ్ళలేరు. ఇవన్నీ చేయడం వల్ల పల్లకరాజ్యాన్ని చేయలేరు. ఎందుకంటే ఈ మనుషులు సృష్టించినది దేవుడు సృష్టించింది కాదు. కాక నమ్మండి, దేవుడు సృష్టించింది ఏదో, లోకాన్ని సృష్టించింది ఏదో తెలుసుకుంటే మనం మోక్ష మార్గం వెళ్తాము. ప్రభు నమ్మిన వారు కూడా అనే ఆచరణ చేస్తా ఉన్నారు. ఇది సరైన విధానము కాదు. ప్రభు యేసు సూచిస్తున్నారు. ఎందుకంటే విగ్రహాలను దేవుడితో సమానమనంటే దేవుడు ఎవరిని శ్రమిస్తారు కానీ విగ్రహాలను చెల్లించిన ప్రభు యేసు క్రీస్తు చెప్తున్నారు. నమ్మండి, యేసు క్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు. ఆయననే మనకి దేవుడు, ఆయననే మనకి తండ్రి, ఆయననే మనకి కుమారుడు. ఇది నమ్మిన వారు మాత్రమే పర్లోక రాజ్యానికి చేరుతారు. ఎందుకంటే ఎన్ని ఆచారాలు చేయడం వల్ల మనం కూడా నరకంలోకి వెళ్ళిపోతాము. ఎందుకంటే విగ్రహాలను
నరకంతో సమానము. వీటి వల్ల మనం పాపం చేసిన వారంగా ఉంటాము. కావుగా యేసుక్రీస్తు నమ్మండి, ఈ అన్యాచారాలన్నీ కూడా తప్పించబడి మోక్ష మార్గం యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు, సత్యము జీవము మార్గం ఉన్నాడు కనుక నమ్మితే మోక్ష మార్గం అంటాం, లేదంటే నరకం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.